If you watch this video, you can solve all the models from the projections of points. Good morning. Today we are going to discuss about projections of points. సో మనం ప్రొజెక్షన్స్ ఆఫ్ పాయింట్స్ సాల్వ్ చేయాలంటే మనం ముందు క్వాడ్రంట్స్ గురించి తెలుసుకోవాలి. సో బేసిక్గా మనకి 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. దానిలో ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్, థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఏమవుతుందంటే మనం లెట్స్ టేక్ వన్ పాయింట్ ఏ అనుకుంటే అది ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ ద హారిజాంటల్ ప్లేన్ అండ్ దిస్ ఈజ్ ద వెర్టికల్ ప్లేన్. సో దాన్ని మనం ఎలా చెప్పగలం? అబోవ్ ద హెచ్పి అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి, అబోవ్ ద హెచ్పి అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి. అదేవిధంగా సెకండ్ పాయింట్ ఇక్కడ తీసుకుంటే ఇది ఏమవుతుంది? అబోవ్ ద హెచ్పి అలాగే బిహైండ్ ద విపి. అదేవిధంగా మనం థర్డ్ క్వాడ్రంట్లో పాయింట్ తీసుకుంటే ఇది ఏమవుతుంది? బిలో ద హెచ్పి అండ్ బిహైండ్ ద విపి. మనం ఫోర్త్ క్వాడ్రంట్కి వచ్చామంటే దాని పేరు డి అనుకుంటే ఇదేమవుతుంది? బిలో ద హెచ్పి అండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి. సో ఆ విధంగా ఉంటాయి. సో మనం సింపుల్గా మనం దీనిలో ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకు ఒక టేబుల్ తీసుకుంటాం. సో బేసిక్గా మనకి పొజిషన్ తీసుకుంటాం. అంటే క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు మనకి. అంటే ప్రాబ్లం అబోవ్ ద హెచ్పి కానీ బిలో ద హెచ్పి కానీ ఇన్ హెచ్పి కానీ ఇస్తాడు. అంటే హెచ్పితో ఉన్న పాసిబుల్ కేసెస్ ఏంటంటే ఇవే. అదేవిధంగా వీపీతో ఇస్తే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ ఇవ్వచ్చు, లేదంటే బిహైండ్ వీపీ ఇన్ వీపీ అని ఇవ్వచ్చు. మనకి ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ డ్రా చేయాల్సి ఉంటుంది. అంటే ప్రొజెక్షన్స్ డ్రా చేయాలి. అవి వచ్చే ఆన్సర్ అనేది రెఫరెన్స్ లైన్కి, ఆర్ఎల్ అంటే రెఫరెన్స్ లైన్. సో ఈ రెఫరెన్స్ లైన్కి ఎబోవ్ కానీ బిలో కానీ వస్తుంది ఆన్సర్. రెండు కేసెస్లో వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి వ్యూ అనేది ఏంటంటే ఫ్రంట్ వ్యూ ఆ టాప్ వ్యూ. నెక్స్ట్ పాయింట్ కానీ లైన్ కానీ ఇచ్చినప్పుడు పాయింట్ పేరు ఏ అయితే ఫ్రంట్ వ్యూలో ఏ డాష్ అని వస్తుంది, టాప్ వ్యూలో ఏ అని వస్తుంది. అదే లైన్ అయితే ఫ్రంట్ వ్యూలో ఏ డాష్ బి డాష్ వస్తుంది, టాప్ వ్యూలో ఏబి అని వస్తుంది. ఓకే, ఇది మనం ఇప్పుడు ఈ టేబుల్ని సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఓకే, సో హెచ్పిలో మనకి 3 కేసెస్: అబోవ్ హెచ్పి, బిలో హెచ్పి, ఇన్ హెచ్పి. సో ఆన్సర్ అనేది అబోవ్ అంటే అబోవ్ ద రెఫరెన్స్ లైన్, బిలో అంటే బిలో ద రెఫరెన్స్ లైన్, ఇన్ హెచ్పి అంటే ఇన్ రెఫరెన్స్ లైన్ ఆర్ ఆన్ ద రెఫరెన్స్ లైన్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా వీపీ తీసుకుంటే సో మనం ఈ సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎబోవ్ అంటే ఎబోవ్, బిలో అంటే బిలో, ఇన్ అంటే ఇన్. ఇక్కడికి వచ్చేస్తే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. మనకి కొందరు ఉంటారు బయట రాజకీయ నాయకులు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకంటే ఎవరైనా ముందుంటే ఏం చేస్తారు? వాళ్ళని తొక్కేసి వీళ్ళు పైకి వెళ్ళిపోతారు. అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే తొక్కేయడం, తొక్కేయడం అంటే కిందకి వెళ్ళిపోవడం. అలాగే బిహైండ్ వీపీ అంటే బాగా చదువుకున్న ఫ్రెండ్స్ ఉంటారు, ఏం చేస్తారు? వాళ్ళ ఫ్రెండ్ వెనకబడి ఉంటే అతనికి హెల్ప్ చేసి పైకి తీసుకొస్తారు. సో పైకి అంటే అబోవ్. సో సింపుల్గా బిహైండ్ అంటే వెనకబడిన వాళ్ళని పైకి తీసుకురావడం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటే ముందున్న వాళ్ళని తొక్కేయడం, బిలో. ఇన్ వీపీ అంటే ఇన్ ఆర్ ఆన్ రెఫరెన్స్ లైన్. ఇప్పుడు ఇక్కడ వ్యూ అనేసి ఏమొస్తుంది? ఇది ఫ్రంట్ వ్యూ వస్తుందా, టాప్ వ్యూ వస్తుందా? సింపుల్గా ఒకటే. దీనికి హెచ్పి అంటే ప్రాబ్లంలో క్లియర్గా ఫ్రంట్ వ్యూ, వీపీ అంటే టాప్ వ్యూ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం మనం, ఆ ఆబ్జెక్ట్ అనేది హెచ్పి నుంచి ఎంత హైట్లో ఉంది, హెచ్పి నుంచి హారిజాంటల్ ప్లేన్ నుంచి ఎంత హైట్లో ఉన్నది ఎప్పుడు తెలుస్తుంది మనకి? క్లియర్గా ఎక్కడ తెలుస్తుంది? క్లియర్గా ఫ్రంట్ వ్యూలో తెలుస్తుంది. హెచ్పి నుంచి ఎంత హైట్లో ఉన్నదని ఎలా తెలుస్తుంది? క్లియర్గా మనకి ఫ్రంట్ వ్యూలో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. సో హెచ్పి నుంచి ఒక ఆబ్జెక్ట్ ఉంది, అది ఎంత హైట్ అనేది తెలుస్తుంది? క్లియర్గా మనకి ఫ్రంట్ వ్యూలో తెలుస్తుంది. అదేవిధంగా మనం టాప్ తీసుకున్నాం అనుకోండి. ఇంకే నెక్స్ట్ ఏంటి? వీపీకి ఏం చెప్పాను? టాప్ అని చెప్పాను. అంటే అలాగా వెర్టికల్ ప్లేన్ నుంచి ఎంత దూరంలో ఉంది అనేది ఏ విధంగా తెలుస్తుంది మనకి? సో క్లియర్గా టాప్ వ్యూ తెలుస్తుంది. అంటే వెర్టికల్ ప్లేన్ నుంచి ఎంత దూరంలో ఉంది అనేది మనకి క్లియర్గా టాప్ వ్యూ తెలుస్తుంది. అందుకే సింపుల్గా వీపీ అంటే టాప్ వ్యూ,
హెచ్పి అంటే ఫ్రంట్ వ్యూ. ఓకే, ఈ వ్యూస్కి మనం పాయింట్స్ ఏమి ఇవ్వాలి? సింపుల్గా అది పాయింట్ అయితే ఏ డాష్, లైన్ అయితే ఏ డాష్ బి డాష్. ఫ్రంట్ వ్యూకి ఏ డాష్లు ఉంటాయి, టాప్ వ్యూకి అయితే డాష్లు ఉండవు. సో ఏ పాయింట్ అయితే, ఏబి లైన్ అయితే. సో ఆ విధంగా ఇది మనకి బేసిక్ అనమాట. సో ఈ బేసిక్ మనం యూజ్ చేసి మనం ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సాల్వ్ చేయొచ్చు. ఓకే, let us solve one problem from the projections of the points. Let us take this problem. Draw the projections of the following points, keeping the distance between the projectors as 25 mm on the same reference line. And first point point P 25 mm above HP and 45 mm in front of VP, and Q 35 mm above HP and 50 mm behind VP. So R 45 mm below HP and on VP, and 30 mm below HP and 40 mm in front of VP. This is the problem. So let us see this problem. So as given, the first one is draw the projections of the following points, keeping the distance between the projectors as 25 mm on the reference line. 25 mm on the reference line means here this is the P, Q, R, S. So per every point you have to give the equal distance, that is 25. So that is the given that distance between the projectors as 25 mm. So you have to take in the reference line. And then the first point is given that point P 25 mm above HP. Above HP means as you know, above the reference. So initially we have to take the XY reference line to draw the projections of points. So as per that, 25 mm above HP means above the reference line. And the above 25 above. Here HP అంటే ఏంటి? ఫ్రంట్ వ్యూ. అందుకే ఫ్రంట్ వ్యూ కాబట్టి డాష్ ఉంటుంది కాబట్టి పి డాష్. నెక్స్ట్ ఏమన్నాడు? 45 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద విపి. ఇన్ ఫ్రంట్ అంటే మనకంట ముందు ఉన్నారు, ఏం చేయాలి? తొక్కేయాలి. ఎంతకి? 45 mm. సో ఇగో 45. ఇదేంటి? విపి. ఏంటిది? ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఎస్, ఇయర్ ఇది దిస్ వన్ విపి. సో విపి అంటే ఏంటి? టాప్ వ్యూ. టాప్ వ్యూ అంటే డాష్ ఉంటుంది కాబట్టి పి. సో 25, 45. నెక్స్ట్ ఏం చేయాలి? క్యూ గీయాలంటే ఇక్కడ నుంచి 25 తీసుకొని, ప్రతిది కూడా గ్యాప్ 25. బట్ అన్నిటికీ మనం 25 అని చూపించిన అవసరం లేదు, ఒకదానికి 25 అని చూపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు మనకి? సెకండ్ పాయింట్ 35 mm అబోవ్ హెచ్పి. అబోవ్ హెచ్పి అంటే అబోవ్ ద రిఫరెన్స్ లైన్. ఎంత? అబోవ్ 35. హెచ్పి అంటే అక్కడ ఏంటి? హెచ్పి అంటే ఏంటి? ఫ్రంట్ వ్యూ. అందుకే పాయింట్ పేరు ఏం పేరు? క్యూ కాబట్టి స్మాల్ క్యూ డాష్. నెక్స్ట్ ఏమంటాడు? 50 mm బిహైండ్ ద విపి. బిహైండ్ విపి మనకంటే వెనకబడి ఉంటే ఏం చేయాలి? పైకి తీసుకెళ్ళాలి. ఎంత పైకి? 50. విపి అన్నాడు, బిహైండ్ విపి. విపి అంటే ఏంటి? టాప్ వ్యూ, క్యూ. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి? ఆర్ 45 mm బిలో హెచ్పి. బిలో హెచ్పి అంటే బిలో ద రెఫరెన్స్ లైన్. ఎంత బిలో? 45. సో 45 బిలో హెచ్పి. హెచ్పి అన్నాడు కాబట్టి ఆర్ డాష్. అండ్ ఆన్ విపి. ఆన్ విపి అంటే ఇన్ ద రెఫరెన్స్ లైన్. ఇదిగో ఇన్ ద రెఫరెన్స్ లైన్. హియర్ ఇన్ ద రెఫరెన్స్ లైన్. విపి కాబట్టి టాప్ వ్యూ, ఆర్. ద లాస్ట్ ఎస్ 30 mm బిలో హెచ్పి అండ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. 30 mm బిలో హెచ్పి అంటే ఏంటి? అగైన్ బిలో ద రెఫరెన్స్ లైన్, బిలో ద హెచ్పి. హెచ్పి కాబట్టి ఎస్ డాష్, ఫ్రంట్ వ్యూ. అండ్ 40 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, మనకంటే ముందు 40 ముందు కాబట్టి సో 40 కిందకి తొక్కేస్తాం, 40 కిందకి. సో విపి అంటే టాప్ కాబట్టి డాష్ ఉండదు కాబట్టి ఎస్. సో దిస్ ఈస్ ద ఓకే. థ్యాంక్ యూ. లెట్ us see the one more problem. A point P is 50 mm from both the reference lines. Draw its projections in all possible positions. Here 50 mm from both the reference line means so is HP and VP. Both means it may here or here or here or here. That means the point is in all the quadrants. As you know,
for different quadrants. As you know, if we take this one, first quadrant is, it indicates above the HP and in front of VP. As you know, above the HP means above the reference line, 50 above HP, so P dash. That is the front view. And second one, in front of VP. In front of VP means మనకంటే ముందుంటే తొక్కేస్తాం కాబట్టి behind, and that means below the reference line, that is 50, all are 50. And then third one, above the HP and behind the VP. Above means above the reference line, so P dash HP, that is the front view. And then behind VP, behind means పైకి తీసుకెళ్ళడం, సో ఇది కూడా పైకి అంటే అబోవ్ ద రిఫరెన్స్ లైన్. సో పీ డాష్ కమా పీ రెండు పక్క పక్కన వస్తాయి, సో ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ ఒకే దగ్గర వస్తాయి, అందుకే 50 and 50. అండ్ థర్డ్ కేస్, బిలో హెచ్పి అండ్ బిహైండ్ విపి. బిలో హెచ్పి అంటే బిలో ద రిఫరెన్స్ లైన్, హెచ్పి కాబట్టి పీ డాష్. అలాగే నెక్స్ట్ ఏంటి, బిహైండ్ విపి. బిహైండ్ విపి అంటే పైకి తీసుకెళ్ళడం, ఎంత పైకి, 50 పైకి, సో విపి కాబట్టి టాప్ వ్యూ, సో P. And last case, below HP and in front of VP. Below HP అంటే కిందకి, ఎంత కిందకి, 50 below the reference line. And last ఏంటి, in front of VP. మనకన్నా ముందు ఏం చేయాలి, తొక్కేయాలి, ఎంత కిందకి, 50 కిందకి, VP కాబట్టి కామా P డాష్. సో టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ కూడా రెండు ఇక్కడే వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ. లెట్ us solve one more problem. A point 20 mm above XY line is the plan view of the 2 points P and Q. సో ఇప్పటి వరకు మనం చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేయడం. ఈ ప్రాబ్లం ఎలా ఉంటుందంటే ఇండైరెక్ట్గా ఆన్సర్ ఇస్తే మనం క్వశ్చన్ని ఫైండ్ అవుట్ చేయడం మాదిరిగా ఉంటుంది. వాడు ఏమంటున్నాడు, 20 mm above XY లైన్. మనకు తెలుసు మామూలుగా బేసిక్గా ఏ ప్రాబ్లం అయినా మనం XY లైన్ తీసుకుంటాం, XY లైన్. సో 20 above క్లియర్గా ఇచ్చాడు, ఏమన్నాడు, 20 mm above XY లైన్. ఏ పాయింట్ అంటే ఏంటి, మనం ఏం చేస్తాం, 20 అబోవ్లో ఒక పాయింట్ పెట్టాం ఫస్ట్. కానీ వాడు ఏమంటున్నాడు, ఈజ్ ద ప్లాన్ వ్యూ ఆఫ్ ద 2 points P and Q. ప్లాన్ అన్నా టాప్ వ్యూ అన్నా ఒకటే, మనం బిల్డింగ్కి ప్లాన్స్ కడతాం, సో ప్లాన్స్. సో ప్లాన్ అంటే ఏంటి, టాప్ వ్యూ అంటాం. సో ఏంటిది, 2 points P and Q. సో టాప్ వ్యూ అంటే మనకి ఏంటి, డాష్లో ఉండవు. సో అంటే మనకు వచ్చిన ఆ పాయింట్ ఏంటి, P, Q యొక్క టాప్ వ్యూ, అందుకే సింపుల్గా P, Q డాష్ ఉండదు, అందుకే టాప్ వ్యూ కాబట్టి. నెక్స్ట్ ఏమంటున్నాడంటే, ద ఎలివేషన్ ఆఫ్ P ఈజ్. ఇక్కడ ఎలివేషన్ అంటే ఏంటంటే ఫ్రంట్ వ్యూ. ఏమంటున్నాడు, ఆ ఫ్రంట్ వ్యూ ఎలా ఉంది, P ఈజ్ 55 mm అబోవ్ ద హెచ్పి. ఇక్కడ ఏంటి, డైరెక్ట్గా అబోవ్ ద హెచ్పి అని ఇచ్చాడు. అబోవ్ ద హెచ్పి అంటే అబోవ్ ద రెఫరెన్స్ లైన్, ఎంత అబోవ్, 55 అబోవ్. అది ఏంటి, హెచ్పి కాబట్టి P డాష్, పాయింట్ పేరు P కాబట్టి P డాష్ వస్తుంది. ఇంకేమన్నాడు, వైల్ దట్ ఆఫ్ ద పాయింట్ Q ఈజ్ 35 mm బిలో ద హెచ్పి. 35 mm బిలో హెచ్పి. బిలో హెచ్పి అంటే ఏంటి, బిలో ద రెఫరెన్స్ లైన్, ఎంత బిలో, 35 బిలో. బిలో ద హెచ్పి కాబట్టి హెచ్పి అంటే ఏమవుతుంది, ఫ్రంట్ వ్యూ, అందుకే పాయింట్ పేరు Q కాబట్టి Q డాష్. నెక్స్ట్ ఏమంటున్నాడు, డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద పాయింట్స్. సో వాడు ఇచ్చిన లెక్క ప్రకారం మనం చేసి నీట్గా ప్రొజెక్షన్స్ అయితే డ్రా చేస్తాం. ఇంకేం అడుగుతున్నాడు, అండ్ స్టేట్ దైర్ పొజిషన్ విత్ రిఫరెన్స్ టు ద ప్రిన్సిపల్ ప్లేన్స్. అంటే ప్రిన్సిపల్ ప్లేన్స్ అంటే హెచ్పి విపికి వాటి యొక్క పొజిషన్స్, అంటే అది అబోవ్ ద హెచ్పియా, బిలో ద హెచ్పియా అనేది మనం చెప్పాలి. అలాగే ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి ఉందా, బిహైండ్ విపి అనేది ఆ పొజిషన్ మనం స్టార్టింగ్ నేర్చుకున్నాం కదా, ఆ విధంగా మనం చెప్పాలి. ఇంకేమంటున్నాడు, అండ్ ద క్వాడ్రంట్స్ ఇన్ విచ్ దే లై. అదేవిధంగా అవి ఏ క్వాడ్రంట్లో ఉన్నాయి అనే విధంగా మనకి ఏమంటున్నాడు, అడుగుతున్నాడు. ఎందుకంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో మనం నేర్చుకున్నాం కదా, సో ఏంటిది, సో ఈ విధంగా నేర్చుకున్నాం కదా. సో ఏ క్వాడ్రంట్లో ఇవన్నీ ఏంటంటే అబోవ్ హెచ్పి, బిలో, ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి, అబోవ్ ద హెచ్పి, బిహైండ్ విపి, ఇవన్నీ కూడా ఏంటంటే పొజిషన్స్. ఇవి ఏంటి, ఫస్ట్ క్వాడ్రంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో మనం ఏంటి, ఆ యొక్క పాయింట్ అనేది ఏ పొజిషన్లో ఉంది, అలాగే ఏ క్వాడ్రంట్లో ఉంది అనేది మనం చెప్పాలి. ఓకేనా, ఒకసారి మన ప్రాబ్లం చూసుకుందాం. సో మనం ఏంటి, మనం డ్రా చేసిన ప్రొజెక్షన్ అనేది మనకి ఇలా వచ్చింది. సో దీనిలో వాడు ఏమడిగాడు, ఫస్ట్ పొజిషన్స్ అడుగుతున్నాడు, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ మనం పాయింట్ పీని మనం తీసుకుందాం.
పాయింట్ పి. సో ఇక్కడ పి తీసుకుంటే పి డాష్. సో మనకు బేసిక్గా ఎన్ని ఉంటాయి, 3 కేసెస్ ఉంటాయి. ఆ 3 కేసెస్ ఏంటి, పి డాష్ అంటే ఇక్కడ ఏంటి, పి డాష్ డాష్ అంటే ఖచ్చితంగా అది ఏమవుతుంది, ఫ్రంట్ వ్యూ. ఫ్రంట్ వ్యూలో మనకి ఏమన్నా కేసెస్, ఫ్రంట్ వ్యూలో మనకి ఇలాగా ఫ్రంట్ వ్యూ అంటే ఖచ్చితంగా విత్ రెస్పెక్ట్ హెచ్పి. హెచ్పిలో ఏముంటాయి, ఎబో హెచ్పి, బిలో హెచ్పి, ఇన్ హెచ్పి. ఈ 3 కేసులో ఖచ్చితంగా ఏదో ఒకటి అవుద్ది, ఎందుకంటే ఫ్రంట్ వ్యూ కాబట్టి అది హెచ్పి కాబట్టి హెచ్పిలో 3 ఉన్నాయి కాబట్టి ఏదో కావాలి. కానీ ఇక్కడ హెచ్పి తీసుకుంటే హెచ్పి అన్నాడు, కానీ ఇక్కడ ఆన్సర్ ఏముంది, పైన ఉంది. సో ఆన్సర్ మనకి ఎప్పుడు వస్తుంది, పైన ఎబో ద హెచ్పి అంటే ఎబో ద రిఫరెన్స్ లైన్ వస్తుంది. సో ఖచ్చితంగా ఇది ఏమవుతుంది, ఫస్ట్ కేసులో ఎబో ద హెచ్పి, ఎందుకంటే ఎబో ద రిఫరెన్స్ లైన్ ఆన్సర్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఎబో ద రిఫరెన్స్ లైన్. సో సింపుల్గా మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు, కానీ ఎంత ఎబో ఉంది, 55. సో మనం క్లియర్గా ఏం చెప్పొచ్చు, పాయింట్ పిలో ఏంటి, అది ఖచ్చితంగా ఏమవుతుంది, పీడిఎస్ కాబట్టి అది ఫ్రంట్ వ్యూ అవుతుంది. అది ఎలా ఉంది, పీడిఎస్ 55 mm ఎబో ద హెచ్పి అని క్లియర్గా చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ పీడిఎస్ కదా, నెక్స్ట్ మనం పి తీసుకుందాం. ఇక్కడ పి ఏంటంటే క్లియర్గా డాష్ లేదు కాబట్టి ఇది టాప్ వ్యూ అవుతుంది. టాప్ వ్యూలో మనకి ఏం చేస్తాయి, 3 కేసెస్ ఉంటాయి. ఆ 3 కేసెస్ ఏంటి, టాప్ వ్యూ అంటే సింపుల్గా వీపీ. సో వీపీ ఏముంటాయి మనకి, టాప్ వ్యూలో వీపీ ఏముంటాయి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అవ్వచ్చు, బిహైండ్ వీపీ అవ్వచ్చు, ఇన్ వీపీ అవ్వచ్చు. కానీ మన ఆన్సర్ ఎలా ఉంది, మన ఆన్సర్ అనేది ఎబోవ్ ద రెఫరెన్స్ లైన్ ఉంది. ఎబోవ్ ద రెఫరెన్స్ ఎప్పుడు అవుతుంది మనకి, బిహైండ్ వీపీలో ఉన్నప్పుడు మాత్రమే అది ఎబోవ్ ద రిఫరెన్స్ లైన్ రావడం జరుగుతుంది, అంటే ఖచ్చితంగా ఇది బిహైండ్ వీపీ అవుతుంది. కానీ ఎంత ఉంది ఇది, సో 20 కాబట్టి 20 mm బిహైండ్ వీపీ, ఇది ఏమవుతుంది, టాప్ వ్యూ. సో ఈ పాయింట్ ఉన్న ప్లేస్లో సేమ్ ఇంకో వేరే పాయింట్ ఏముంది, క్యూ ఉంది కాబట్టి డైరెక్ట్గా మన క్యూ కూడా టాప్ వ్యూ రాయొచ్చు. అది ఏంటంటే క్యూ అనేది 20 mm బిహైండ్ ద వీపీ, ఇక్కడ క్యూకి టాప్ వ్యూ అవుతుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ రాసాము. నెక్స్ట్ క్యూకి ఇంకో పాయింట్ చూద్దాం, క్యూ డాష్ అంటే ఏమవుతుంది, ఖచ్చితంగా అది డాష్ కాబట్టి ఫ్రంట్ వ్యూ అవుతుంది. ఫ్రంట్ వ్యూ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు హెచ్పి. హెచ్పిలో ఏమంటాయి మనకి 3 కేసులు, మళ్ళీ ఎబో, బిలో, ఇన్. కానీ ఇక్కడ ఏంటి, మన ఆన్సర్ బిలో ద రెఫరెన్స్ కాబట్టి బిలో రెఫరెన్స్ ఎప్పుడు వస్తుంది మనకి, సో బిలో ద హెచ్పి ఉంటేనే. సో ఖచ్చితంగా ఏమవుతుంది, బిలో ద రెఫరెన్స్. ఎంత బిలో, 35. అందుకే సో 35 mm బిలో ద హెచ్పి, దాన్ని ఫ్రంట్ వ్యూ అంటాం. సో ఫైనల్గా మనకి పీకి క్యూకి మనం ఏం చేసాం, పొజిషన్స్ ఫైండ్ అవుట్ చేసాం. కానీ క్వశ్చన్లో ఇంకేమడిగారు మనకి, స్టేట్ ద క్వాడ్రంట్స్ అంటే అది ఏ క్వాడ్రంట్ అనేది మనం చెప్పాలి. సో మనకు తెలుసు అబోవ్ ద హెచ్పి అండ్ బిహైండ్ ద వీపీ. సో అబోవ్ ద హెచ్పి అంటే మన లెక్క ప్రకారం అబోవ్ ద హెచ్పి అన్నాడు, ఇంకేం అడిగాడు, బిహైండ్ ద వీపీ. సో చూడండి, అబోవ్ ద హెచ్పి అంటే అది ఇక్కడైనా అవ్వచ్చు, కానీ నెక్స్ట్ పాయింట్ ఏంటి, బిహైండ్ వీపీ అనేది కాబట్టి సెకండ్ పాయింట్ పెట్టి మనం ఫైనల్గా క్వాడ్రంట్ ఫిక్స్ చేస్తాం. అందుకే బిహైండ్ కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, ఇది సెకండ్ క్వాడ్రంట్. చూడండి, ఇది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి సో ఈ యొక్క పాయింట్ ఎక్కడ ఉంటుంది, పాయింట్ పి లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్. సో అదేవిధంగా నెక్స్ట్ ఏముంది మనకి, పాయింట్ క్యూలో ఏమొచ్చి బిలో ద హెచ్పి, బిహైండ్ వీపీ. ఫస్ట్ బిలో ప్రకారం ఏమవుతుంది, బిలో ఇక్కడ ఉంది కాబట్టి ఇది థర్డ్ అయినా అవ్వచ్చు, ఫోర్త్ అయినా అవ్వచ్చు. కానీ దీనిలో సెకండ్ పాయింట్ పెట్టి మనం ఫైనల్గా డిసైడ్ చేస్తాం ఏంటి, బిహైండ్ వీపీ. సో బిహైండ్ అంటే ఖచ్చితంగా ఎక్కడ ఉంటుంది, అది ఖచ్చితంగా థర్డ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సో సింపుల్గా ఏమని చెప్పచ్చు, ఫైనల్గా పాయింట్ క్యూ లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. ఓకే, థ్యాంక్ యూ. Let us solve one more problem. A point A is 20 mm above HP. సో మన లెక్క ప్రకారం అబోవ్ హెచ్పి అంటే ఏంటి, అబోవ్ ద రెఫరెన్స్ లైన్. ఎంత అబోవ్, 20 అబోవ్. సో ఇది హెచ్పి కాబట్టి ఏ డాష్. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్, ఈ పాయింట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది అని చెప్తున్నాడు. ఫస్ట్ క్వాడ్రంట్ ఏమవుతుంది, ఏ డాష్ పైన ఉంటుంది, ఏ అనేది కింద వస్తుంది. ఓకేలే. నెక్స్ట్ ఏమంటాడు, ఇట్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద రెఫరెన్స్ లైన్ XY ఈజ్ 45 mm. ఇక్కడ రెఫరెన్స్ లైన్ XY తీసుకుంటే షార్టెస్ట్ డిస్టెన్స్ అంటున్నాడు. మనం ఏదైనా ఒక రూమ్ తీసుకున్నప్పుడు, ఒక రెక్టాంగులర్ రూమ్ తీసుకున్నప్పుడు షార్టెస్ట్ ఎప్పుడు అవుతుంది, మనం డైరెక్ట్గా ఆ డయాగోనల్ నుంచి వెళ్ళినప్పుడు. అంటే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే సింపుల్గా ఈ పాయింట్ నుంచి డైరెక్ట్గా డయాగోనల్లో వెళ్తే మనకి షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ ప్రాబ్లంలో వాడు ఏమన్నాడు, షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద రెఫరెన్స్ లైన్ XY ఈజ్ 45 mm. ఏం చేస్తామంటే మనం డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఒక 45తో ఒక కర్వ్ డ్రా చేస్తాం. అది ఎక్కడ డ్రా చేస్తామంటే, మనం ఆల్రెడీ ఇక్కడ 20 హైట్ తీసుకున్నాం కదా. సో ఈ ఏ డాష్ నుంచి మనం స్ట్రైట్గా ఒక హారిజాంటల్ లైన్ గీస్తాం. ఈ హారిజాంటల్ లైన్ మీద ఇక్కడ నుంచి 45 తోటి ఆ హారిజాంటల్ లైన్ని కట్ అయ్యే విధంగా ఒక ఆర్క్ డ్రా చేస్తాం. సో ఇప్పుడు మనం కొత్తగా వచ్చిందని ఏమంటామంటే సైడ్ వ్యూ అంటాం.
మనకి మామూలుగా తెలిసింది ఏంటంటే టాప్ వ్యూ అంటే ఏ అని చెప్పాను, ఫ్రంట్ వ్యూ అంటే ఏ డాష్, సైడ్ వ్యూ అంటే ఏ డబుల్ డాష్. సో సైడ్ వ్యూ అంటే ఏంటి ఏ డబుల్ డాష్. అందుకే ఇది సైడ్ వ్యూ కాబట్టి ఇది ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఇది టాప్ వ్యూ అవుతుంది, ఇది మాత్రం సైడ్ వ్యూ అవుతుంది కాబట్టి ఏ డబుల్ డాష్ పెట్టాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఈ పాయింట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక వెర్టికల్ లైన్ గీసుకొని ఇక్కడ నుంచి ఈ యొక్క ఇది రెఫరెన్స్ పాయింట్ తీసుకొని ఇక్కడ నుంచి ఈ ఉన్న ఈ యొక్క రేడియస్ తోటి ఇలా కర్వ్ రాజేయండి. ఏంటి ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు అలా ఒక కర్వ్ డ్రా చేస్తే ఇక్కడ మనం యాక్చువల్లీ ఇక్కడ ఒక ఎక్స్ డాష్ వై డాష్ అనే లైన్ మనము అంటే ఇనీషియల్గా వన్స్ ఇది గీసిన తర్వాతే కొంత గ్యాప్ ఇక్కడ నుంచి గ్యాప్ అనేది ఎంతైనా ప్రాబ్లం లేదు, అది ఇక్కడ గీసుకోవచ్చు, ఇక్కడ గీసుకోవచ్చు, ఇక్కడ గీసుకోవచ్చు. సో మనం ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి ఇది మనం ఎక్స్ డాష్ వై డాష్ అనే రెఫరెన్స్ లైన్గా తీసుకుంటాం. సో వన్స్ మనం ఇక్కడ నుంచి ఆల్రెడీ 45 గీసాం కాబట్టి సో ఇక్కడ నుంచి ఏదైతే మనం ఈ పాయింట్ నుంచి ఏదైతే కర్వ్ డ్రా చేసామో అప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఎక్స్ వైరస్ లైన్ ఇక్కడ కట్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి, ఈ యొక్క లైన్ ప్యారల్గా ఆర్జెంట్ లైన్ గీసుకుంటాం. ఎంతవరకు మనం ఆల్రెడీ 20 ఒక లైన్ ఉంది కదా, సో ఏ డాష్ అనే దాన్ని మనం చేస్తాం కిందకి అలా స్ట్రైట్గా వెర్టికల్గా గీస్తాం. ఈ యొక్క వెర్టికల్ లైన్ని ఈ యొక్క ఆర్జెంట్ లైన్ ఎక్కడ కట్ చేస్తుంది చూసుకుంటాం. ఇది మనం తెలియదు ఎంతవరకు అనేది, సో అలా కింద గీస్తాం. సో ఈ యొక్క ఆర్జెంట్ లైన్ వెర్టికల్ లైన్ ఎక్కడ కట్ అవుతుందో దాని పేరు ఏ, ఇది ఏమవుతుంది మనకి టాప్ వ్యూ అవుతుంది. సో దీనిలో మనకి ఏముంది 20 తెలిసిందే, 45 తెలిసింది, కొత్తగా వచ్చింది ఏంటి ఎక్స్. వాడు ఏమైనా ప్రాబ్లం ఏమడిగాడు, డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ ద పాయింట్ అండ్ డిటర్మైన్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ద వీపీ. ఫ్రమ్ వీపీ అంటే ఏంటి, వీపీ అంటే టాప్ వ్యూ. సో టాప్ వ్యూలో డిస్టెన్స్ ఎంత వస్తుంది, వీపీ ఎందుకు ఏ కాబట్టి టాప్ వ్యూ కాబట్టి ఎక్స్, అది మనకు తెలియదు కాబట్టి మనం కనుక్కున్నాం కాబట్టి సపరేట్గా సైడ్ రాసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 40 mm మనం రాసాం ఈ ప్రాబ్లంలో. ఓకే, థ్యాంక్ యూ. See the one more problem. A point P is 20 mm below HP. Below HP అంటే ఏమవుతుంది మనకి, సో XY లైన్ తీసుకుంటే సో ఇక్కడ నుంచి బిలో, సో ఎంత బిలో 20 కాబట్టి బిలో HP కాబట్టి ఫ్రంట్ వ్యూ P డాష్ అవుతుంది. అండ్ ఇంకేమన్నాడు, అండ్ ఈ స్లైస్ ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్. ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్ అంటే ఏమవుతుందంటే ఇందాక చేసిన ప్రాబ్లంకి రివర్స్లో ఉంటుంది. సో ఇక్కడ P డాష్ ఉంటే ఇక్కడ పైన P ఉంటుంది, ఇక్కడ మనకి ఏమొస్తుంది P వస్తుంది. ఓకే, పైన మనం మీరు పిఎన్ రాసుకోండి, ఇక్కడ పిఎన్ రాసుకోవాలి, టాప్ వ్యూ అవుతుంది. సో ఇక్కడ మనకి రివర్స్లో ఉంటుంది. ఓకే, సో దీనిలో నెక్స్ట్ ఏమడిగాడు, ఇట్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద XY ఈజ్ 40 mm డ్రా ప్రొజెక్షన్స్. సో ఇక్కడ ఇందాక ప్రాబ్లంలో మనకి ఒక వాల్యూ ఇచ్చాడు, ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి, అక్కడ 45 ఇచ్చాడు ఇందాక క్వశ్చన్లో, ఇక్కడ మాత్రం 40 ఇచ్చాడు. అందుకే సింపుల్గా ఏం చేస్తామంటే సో 20 గీసాం కదా, ఇక్కడ నుంచి అలాగా ఆర్జెంట్ అలా డ్రా చేసుకొని సో సింపుల్గా గీస్తారు కదా, ఇక్కడ నుంచి 40తో ఆర్క్ కట్ చేస్తారు. అప్పుడు ఏం చేస్తారు, ఈ ఆర్జెంట్ లైన్ ఎక్కడ కట్ చేస్తుంది దాని పేరు P డబుల్ డాష్. నెక్స్ట్ అక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళి ఇక్కడ ఈ పాయింట్ నుంచి తీసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు రేడియస్ తీసుకొని అలాగా స్ట్రైట్గా ఆర్క్ డ్రా చేయాలి. కొంచెం ఇది లోపలికి వస్తుంది, కొంచెం పైకి వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి అలాగా ఆర్జెంట్ లైన్ గీస్తారు. మనం అంత ముందుగా ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఆల్రెడీ మనం గీసాం కదా, ఈ యొక్క లైన్ని పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఈ వెర్టికల్ లైన్ ఈ ఆర్జెంట్ లైన్ ఎక్కడ వస్తుందో కట్ చేస్తే దీని పేరు P అవుతుంది. ఓకే, సో ఆ విధంగా ఈ యొక్క డిస్టెన్స్ మనకు తెలియదు, మనం కావాలితే మెజర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో మీ ఇందాక ప్రాబ్లంకి ఈ ప్రాబ్లంకి చూసుకుంటే ఇక్కడ మీరు ఈ ప్రాబ్లంలో ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు, అక్కడ ప్రాబ్లంలో సో ఇందాక ఎర్లియర్ ప్రాబ్లంలో ఏమన్నాడు, ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు, ఇన్ ద ఫస్ట్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు. సో ఇంకా ఈజీగా ఉండాలంటే అక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఆ యొక్క కర్వ్ అనేది ఐ మీన్ షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది మనం సింపుల్గా ఇలా ఇది 4 క్వాడ్రంట్స్ అనుకుంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అనుకుంటే ఆ యొక్క షార్టెస్ట్ అనేది ఫస్ట్ క్వాడ్రంట్లో వస్తుంది. సో వాడు ఇచ్చిన ప్రాబ్లంలో ఇది థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి ఇక్కడ 1 2 3 4 అనుకుంటే ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో ఆ షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇంకా కొన్ని ఎలా ఉంటాయంటే కొన్ని ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా ఇక దీనిలాగా ఈ డిస్టెన్స్ ఇవ్వకుండా డైరెక్ట్గా ఒకటే ఇస్తాడు. ఏంటంటే డైరెక్ట్గా ఇది వేరే ప్రాబ్లం, జస్ట్ చెప్తున్నాను ఐడియా కోసం చెప్తున్నాను, ఒకటే ఇస్తాడు. ఏంటంటే ఇక్కడ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ప్లేన్స్, ఇట్స్ షార్టెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఇంటర్సెక్షన్ ఆఫ్ HP VP అండ్ AP ఈజ్ 60 mm. దీనిలో ఒకటే. సో ఇంకేమి ఇవ్వకుండా ఓన్లీ 60 మాత్రం ఇస్తే అప్పుడు ఏం చేస్తామంటే అటువంటి ప్రాబ్లంలో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి డయాగోనల్ తీసుకుంటే ఆ కార్నర్లో యాంగిల్ ఎంత ఉంటుంది 45 ఉంటుంది. సో ముందు ప్రాబ్లమ్స్కి అయితే అక్కడ యాంగిల్ తీసుకోకూడదు, ఇక్కడ మాత్రం మనం ఖచ్చితంగా 45 యాంగిల్ తీసుకొని 60తో కట్ చేస్తే
45లో 16 కట్ చేయాలి. అక్కడ నుంచి స్ట్రైట్గా ఆర్జెంట్ లైన్, ఇక్కడ వెర్టికల్ లైన్ గీసి, ఇక్కడ నుంచి రేడియస్ తోటి ఎలా కరువు గీసి, మనం కొంత గ్యాప్లో ఏం చేస్తామంటే ఈ యొక్క కొంత ఇక్కడ కానీ ఒక అలా వెర్టికల్ లైన్ గీసేస్తాం. ఇలా వచ్చి కట్ చేస్తే దీని పేరు ఏ డాష్ అవుతుంది. ఈ యొక్క కరువు ఇలా గీస్తే దీని పేరు ఏ అవుతుంది. ఇక్కడ కట్ చేస్తే ఏ డబుల్ డాష్ అవుతుంది. సో ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, సైడ్ వ్యూ. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేస్తాం. సో ఇంకా ఈ పాయింట్స్లో మనకి ఎటువంటి మోడల్స్ కవర్ అవుతాయంటే ఇప్పుడు తీసుకోండి, ఇది ఒక ప్రాబ్లం. అంటే ఇప్పుడు దాకా మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు దాకా మనం డిఫరెంట్ పాయింట్స్ చూసాము. ఇక్కడ ఏంటంటే 2 పాయింట్స్, అంటే కొన్నిసార్లు ఏం ఇస్తారంటే 2 పాయింట్స్ ఇస్తారు. 2 పాయింట్స్ ఇచ్చి మనం ఏ పాయింట్కి బి పాయింట్కి ప్రొజెక్షన్ డ్రా చేస్తాం. చేసిన తర్వాత ఈ క్వశ్చన్ మీరు చూసుకున్న తర్వాత సింపుల్గా ఏం చేస్తామంటే వాటిని 2 లైన్స్తో జాయిన్ చేయమంటాడు. సో ఏ ప్రొజెక్షన్ గీస్తాము, బి ప్రొజెక్షన్ గీస్తాము. సింపుల్గా ఏం చేస్తాం, ఒక లైన్తో డ్రా చేయమని క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఓకే, సో వాడు అంటే దీనిలో కూడా కొన్నిసార్లు డైరెక్ట్గా ఈ ఏకి బికి మధ్య ప్రొజెక్షన్ మధ్య డిస్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ యొక్క యాంగిల్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు యాంగిల్ ఇచ్చేసి ఈ యొక్క హైట్ అనేది ఫైండ్ అవుట్ చేయమని చెప్తాడు. కొన్నిసార్లు ఈ హైట్ ఇచ్చేస్తాడు, ఈ యాంగిల్ అడగడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ యాంగిల్ ఇచ్చేసి హైట్ ఇచ్చేసి ఈ మధ్య డిస్టెన్స్ అడగడం జరుగుతుంది. అంటే బేసిక్ వస్తే మనం ఎటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. సో ఇది ఒక బేసిక్. సో దీనిలో మనకి ఇంకా మ్యాక్సిమం ఈ అన్ని టాపిక్స్ రిఫర్ చేసుకుంటే మనం ఇవి మెయిన్ టాపిక్స్. ఇంకా పాయింట్స్ నుంచి ఇవి తప్ప ఇంకా బయట నుంచి మ్యాక్సిమం క్వశ్చన్స్ ఏం రావు. ఓకే, థ్యాంక్ యూ. కావాలనుకుంటే ఈ ప్రాబ్లం చూడవచ్చు. ఏమంటున్నాడు, ఏ పాయింట్ ఏ ఈజ్ 15 mm అబవ్ హెచ్పి. 50 mm అబవ్ హెచ్పి అంటే అబవ్ ద రెఫరెన్స్ లైన్, హెచ్పి కాబట్టి ఏ డాష్. నెక్స్ట్ ఏమన్నాడు, 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ విపి అంటే తొక్కేయాలి, ఎంతకింతకి 25. సో ఏ విపి కాబట్టి టాప్ యూ అంటే ఏ. నెక్స్ట్ అనదర్ పాయింట్ బి ఈజ్ 40 mm బిలో హెచ్పి. బిలో హెచ్పి అంటే ఏమవుతుంది, బిలో ద రెఫరెన్స్ లైన్. ఎంత బిలో, 40 బిలో ద హెచ్పి అన్నాడు కాబట్టి హెచ్పి కాబట్టి బి, పాయింట్ పేరు బి కాబట్టి బి డాష్. నెక్స్ట్ ఏమంటున్నాడు, 50 mm బిహైండ్ విపి. బిహైండ్ వెనకబడి ఉంటే ఏం చేయాలి, పైకి. ఎంత పైకి, సో 50 పైకి. విపి కాబట్టి అది ఏమవుతుంది మనకి, అది విపి కాబట్టి బి అవుతుంది, టాప్ యూ. నెక్స్ట్ ఏం అడిగాడు, డ్రా ద ప్రొజెక్షన్స్ ఆఫ్ దిస్ పాయింట్స్ అండ్ టేకింగ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఎండ్ ప్రొజెక్టర్స్ యాజ్ 50 mm. అంటే ఏంటి, ఈ పాయింట్ ఏ యొక్క ప్రొజెక్షన్కి బి యొక్క ప్రొజెక్షన్కి మధ్య గ్యాప్ ఎంత ఇచ్చాడు. సో అంటే ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడికి ఎంత గ్యాప్ తీసుకోవాలి, మనం 50 గ్యాప్ తీసుకోవాలి. కొన్నిసార్లు 90 అని ఇస్తాడు, అది ఎలా ఇవ్వచ్చు. ఓకే, మొత్తాన్ని అంటే ఇది గీసిన తర్వాత మనం ఏం చేయాలి, 50 గ్యాప్ తీసుకుని అప్పుడు ఈ యొక్క లైన్ గీయాలి. లాస్ట్ ఏమంటాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ది ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. అంటే కింద ఫ్రంట్ వ్యూ అంటే ఏమవుతుంది, ఏ డాష్ బి డాష్ జాయిన్ చేయి. నెక్స్ట్ టాప్ వ్యూ అంటే ఏమవుతుంది, ఏ బి జాయిన్ చేయి. ఇక్కడ ఏమడిగాడు, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ దైర్ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ. అంటే మనం జాయిన్ చేస్తున్న ఈ యొక్క లెంత్స్ ఈ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ యొక్క లెన్స్ మనకు అడుగుతున్నాను. అందుకే సింపుల్గా దీన్ని ఎక్స్ అనుకుని వై అనుకుని అవి సైన్ రాశాను. ఓకేనా, థ్యాంక్ యూ.